వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో నిరుద్యోగులకి దాదాపుగా మొన్న జూన్ 2వ తేదీ నాడే 3 నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి ప్రకటించడం అనేది జరిగింది. ఈ రోజు నిన్న 25 పోస్టుల ఖాళీలతోటి ఒక నోటిఫికేషన్ కావచ్చు. ఆ రోజు దాదాపుగా ఒక 600 ఉద్యోగాలతో ఒక నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. సో చాలా వరకు 2.5 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల పుష్కర కాలం సందర్భంగా దాదాపు ఒక 20,000 నోటిఫికేషన్లన్నా నిరుద్యోగులు ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే పోలీస్ కానిస్టేబుల్లలో ఎస్ఐ కానిస్టేబుల్ దాదాపుగా 17,000 18,000 ఖాళీగా ఉన్నాయని చెప్పేసి గతంలో డీజీపీ గారు కూడా చెప్పడం అనేది జరిగింది. సో అట్లాంటివి ఏమన్నా వరాల జల్లులు కురిపిస్తారు అనుకున్నారు. మొత్తానికి నిరుద్యోగులకు సంబంధించి 100 200 300 పోస్టులతోటి అక్కడికి క్లోజ్ చేయడం అనేది జరిగింది. సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఒక చిట్ చాట్ లో త్వరలో 5,000 పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వేస్తామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో గతంలో 17,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నారు. తర్వాత 14,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నారు. ఇప్పుడు 5,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వేస్తా అంటున్నారు. సో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2016లో, అలాగే 2018లో, 2021 అనుకుంటాను, ఆ టైంలో దాదాపుగా 3 పోలీస్ నోటిఫికేషన్లు వెయ్యడం అనేది జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ కూడా వెయ్యలేదు 2.5 సంవత్సరాల్లో. సో మొత్తానికి పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలో 5,000 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని ఒక మీడియా సదస్సులో ప్రకటించారు. 15 నెలల్లో తాము 67,770 ఉద్యోగాలు ఇచ్చామని, దేశంలో ఇది అత్యధికమని పేర్కొన్నారు. యూపీఎస్సీ విధానాలను టీజీపీఎస్సీ లో అమలు చేస్తూ పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నామని వివరించారు. సో 15 నెలల్లో దాదాపుగా 67,760 పోస్టులు అయితే భర్తీ చేశామని చెప్పేసి అంటున్నారు. దేశంలో ఏ ఒక్కరు కూడా 15 నెలల్లో ఏ ప్రభుత్వం 67,000 నోటిఫికేషన్లు ఇవ్వలేదు అని ప్రకటించడం అనేది జరిగింది. ఉద్యోగాలు ఎవరు కూడా ఇప్పటి వరకు 67,000 ఉద్యోగాలు ఎవరు కూడా ఇవ్వలేదు అని చెప్పేసి సీఎం గారు ప్రకటించారు. సో ఇక్కడ 67,000లో కాంగ్రెస్ హయాంలో దాదాపుగా 15,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయడం అనేది జరిగింది. మిగతా 50,000 ఉద్యోగాలు అనేది గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో కండక్ట్ చేసి నోటిఫికేషన్ వేసి కండక్ట్ చేసి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 67,670 ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలు ఇవ్వడం అనేది జరిగింది. సో మొత్తానికి మరి త్వరలో 5,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని అయితే చెప్పారు. అదన్నా అతి త్వరలో వేస్తారా, లేకపోతే త్వరలో అనుకుంటా ఇంకొక 6 నెలలు జాప్యం చేస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి నిరుద్యోగులకి నిజంగా 67,670 ఉద్యోగాలు కాంగ్రెస్ హయాంలో ఇచ్చారు అని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.